భీమసేన్ బోసుకుమరి ఋషికొండ ప్యాలెస్ మీకు గుర్తుండే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత విలాసవంతంగా నిర్మించినటువంటి పెద్ద కట్టడంగా చెప్తారు దాన్ని. 600 కోట్లు పెట్టి 500 నుంచి 600 కోట్లు ఖర్చు పెట్టి చేసేటటువంటి విధంగా. అంటే ఆయన మొత్తం ఒక 30 సంవత్సరాల పాటు ఆయనే సీఎంగా ఉంటాడనేటువంటి కోణంలో అది అనేక హంగులతోటి చివరికి లైట్ల దగ్గర నుంచి ఫ్యాన్లతో సహా అత్యంత కాస్ట్లీ అనేటువంటి విధానం వాడి మరి ఆ ప్యాలెస్ ని కట్టారు అనేటువంటి విధానం మనం ఒక వర్షన్ మనం విన్నాం. అంటే ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ మాట్లాడిన మాటలే. కానీ వైసీపీ వర్షన్ ఏంటంటే అది పర్యాటక శాఖకు సంబంధించి మాత్రమే కట్టాము అనేటువంటి విధంగా వాళ్ళు చెప్పినటువంటి వర్షన్. దేనికి కట్టారు, ఎందుకు కట్టారనేటువంటి విషయం వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదు, వీళ్ళకి తెలియనటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇప్పుడు ఇది ప్రధాన చర్చగా ఎప్పటి నుంచో మారింది, మళ్ళీ చర్చకు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేనికనంటే దీన్ని అసలు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అంటారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఏదో ఒకటి చేయాలిగా, ఎందుకంటే దాని మెయింటెనెన్స్ 7 నుంచి 8 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ అయిపోతుంది. అంటే అనవసరంగా దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా ప్రజాధనం ఇచ్చేసాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దాన్ని ఏదో ఒక రకంగా దాని ద్వారా సంపద సృష్టించేటువంటి విధంగా దాన్ని ఏదో ఒకటి చేయాలి. దీనికోసం ప్రజాభిప్రాయాలు సేకరించుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా చాలా మంది అనేక మంది అభిప్రాయపడుతున్నటువంటి అభిప్రాయాలు ఏంటంటే దీన్ని ఒక హోటల్ లాగా ఇచ్చేస్తే అందరికి పర్యాటక రంగంలో వచ్చేటువంటి సముద్రం అదంతా అట్మాస్ఫియర్ ఉంటుంది కదా, ఇచ్చేస్తే విదేశాల నుంచి కానీ అంతంత కట్టడాలు అంటే చాలా దూరం నుంచి కానీ మంచి రిచ్ పీపుల్స్ వస్తారు, మిడిల్ క్లాస్ ఓల్డ్ పీపుల్ అందరూ పూర్ పీపుల్ అందరికి అనువుగా దాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఒక పర్యాటక రంగంగా ఏర్పాటు చేసి అక్కడ కానీ గదులు ఇచ్చేయటం ఇట్లా కానీ చేయగలిగితే, ఇప్పుడు పలక్నామా ప్యాలెస్ ఉంది హైదరాబాద్ లో, మరి దాన్ని వేరే హోటల్ వాళ్ళకి ఇచ్చేసారు, తాజ్కి సంబంధించి ఇచ్చేసారు. వాళ్ళు తర్వాత దాన్ని మార్చేసుకున్నారు. అంటే దాన్ని ఒక నివాస భవనంగా చేసుకున్నటువంటి పలక్నామా ప్యాలెస్ ఆ తర్వాత అది ఏమైపోయింది, ఎవరో ఒక ఆయన అప్పట్లో పలక్నామా ప్యాలెస్ 45 లక్షలు పెట్టి కట్టాడు. ఎప్పుడో 1700-1800లో కట్టినటువంటి కట్టడం అది. ఆయన అప్పులు పాలేడు, 40 లక్షలకి అప్పట్లో అప్పులు పాలేడు ఒక ఆయన. ఆ తర్వాత అప్పుడు నిజాం నవాబుకి వచ్చింది అది. ఆయన చచ్చిపోయేదాకా ఆడే ఉన్నాడు. అట్లాగా ఆ ప్యాలెస్ ఏం చేశారంటే తర్వాత దాన్ని మెయింటైన్ చేసుకోలేక వేరే హోటల్స్కి ఇచ్చేశారు. తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అంటే నీకు ఒక రూమ్ అక్కడ ఉండాలంటే 18,000 ఖచ్చితంగా ఉండాలి, 20,000 దాకా ఉండాలి. నాకు తెలిసి ఒక 5-6 రోజులు స్పెండ్ చేయాలంటే 4-5 లక్షలు ఖర్చు అయిపోతాయి. అట్లాగే దీన్ని కూడా ఒక పెద్ద విధానంగా మార్చేస్తే దాని మీద ఆదాయం వస్తుంది అంటారు కొంతమంది. లేదు ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక మంచి కట్టడమే, దీన్ని ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో అంటే విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక మంచి మీటింగ్ హాల్ గాను వాళ్ళు ఉండటానికి ఈ రకంగా ఉపయోగపడుతుందని కొంతమంది చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంతమంది ఏంటంటే ప్రభుత్వమే దాన్ని ఒక మ్యూజియం గాను లేకపోతే ఇంకొక వేరే విధానాలకు కానీ ఏర్పాటు చేసుకోగలిగితే బాగుంటుందని చెప్పేసి కొంతమంది అంటారు. ఏమైనా టోటల్గా ఏతావాత ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే దాని మీద ఆదాయం తేవాలి ఇప్పుడు, ఎందుకంటే మెయింటెనెన్స్ అవుతుంది ఖర్చు బాగా. కాబట్టి దాని మీద ఆదాయం తేవాలనేటువంటి కోణంలోనే ఇప్పుడు దానికి అడుగులు పడుతున్నాయి అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం. ఏదైనా త్వరలోనే ఒక నిర్ణయం అయితే రాబోతుంది అనేటువంటి విధంగానే చాలా మంది చర్చిస్తున్నారు. మరి ఏమైతే